సో ఇప్పుడు మన వెనకాల ఉంది కదా, ఇది జీప్ అనమాట. జీప్ ఇప్పుడే వచ్చింది. ఈ జీప్లోకి వెళ్ళి మనం అక్కడికి పోతాం. గాల్లో తేలినట్టుంది, నాకు చాలా బాగుంది. ఇప్పుడు మనమైతే మౌంటైన్స్లలో స్టే చేస్తున్నాం. సో హిల్ స్టేషన్లో అనమాట, పైన సూర్యనెల్లిలో ఉన్న ప్రజెంట్. నాకైతే కొంచెం ఎందుకో భయం అవుతుంది. టికెట్ అయితే ధైర్యంగానే తీసుకున్నా, కానీ టికెట్ తీసుకున్నాకైతే కొంచెం భయం అవుతుంది. ఇప్పుడు ఆడున్నాయి కదా టెంట్లు, ఆ టెంట్లల్లో ఆ మధ్యలో అనమాట నేనున్న స్టేస్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఏ టెంట్లు ఉన్నానో అట్లనే ఇక్కడ చాలా టెంట్లు ఉంటాయి. ఎంత బాగుందంటే ఓ మై గాడ్. ఇప్పుడు ఇక్కడ నేను టీ ప్లాంట్స్ గురించి కొంచెం చెప్తా మీకు, ఒకసారి వినండి. నైట్ చూడండి, నేనైతే అయ్యో ఇది నా టెంట్. ఈ టెంట్లో ఉన్న ఈ దుప్పట్లు 2 లడ్డు దుప్పట్లు 2 కప్పుకున్నా కానీ మామూలు అంటే మామూలు చల్లేదు. వామ్మ గడ్డ కట్టుకపోయాను అనమాట మొత్తం ఈ మున్నార్లో. ఘోరంగా అంటే ఘోరంగా చల్ల. ఈ సమ్మర్లో కూడా ఇంత చల్లగా ఉన్నదంటే షాక్ అయిపోయి. ఇప్పుడు మనమైతే మౌంటైన్స్లలో స్టే చేస్తున్నాం. సో హిల్ స్టేషన్లో అనమాట, పైన సూర్యనెల్లిలో ఉన్న ప్రజెంట్. ఇక్కడ చూడండి, ఇవన్నీ స్టేస్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఏ టెంట్లు ఉన్నానో అట్లనే ఇక్కడ చాలా టెంట్లు ఉంటాయి. ఆ టెంట్లల్లో మనం ఉండాలి. నేనున్న టెంట్ చూపిస్తాగండి మీకు ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ఆడున్నాయి కదా టెంట్లు, ఆ టెంట్లల్లో ఆ మధ్యలో అనమాట నేనున్నా. సో చూస్తారు కదా, వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నన్ను ఇక్కడ ఫోటోలు దింపడానికి ఎవ్వరు లేరు. అది ఇక్కడ మొత్తం టెంట్లే, ఈ టెంట్లలోనే ఉండాలి. ఇంకా టాయిలెట్స్ అయితే వాటి కిందికి ఉంటాయి, చూపిస్తా. ఇక్కడ మనకైతే అంత ఫెసిలిటీ ఉంది. ఈ కొండలలో ఇక్కడ ఏమున్నది రా ఏం లేదా అట్లేమనుకోకుండా ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉందన్నమాట. ఇంత చల్ల నాకు అసలు మాట్లాడాలన్నా కానీ కటకట అనిపిస్తుంది. సో ఇవన్నమాట టాయిలెట్స్. ఫుల్ అంటే ఫుల్ ఘోరంగా ఉందన్నమాట. ఈ చల్లే ఎట్టబోతామో ఏం చేస్తామో నాకేం అర్థం కావట్లేదు. మెట్లెక్కి పైకి పోవాలి. సో ఇప్పుడు పైన ఒక వ్యూ ఉంటుంది. ఇంకా చీకటే ఉంది కాబట్టి వామ్మో అబ్బో కరెంట్ పోయింది అనమాట. వామ్మో కరెంట్ పోయింది. గాయస్ ఉన్నట్టుండి అయితే ఇక్కడ కరెంటు పోయింది. ఇక్కడ ఒక 2-3 లైట్లు ఉన్నాయి, జనరేటర్ లైట్లు. ఆ 2-3 పని చేస్తున్నాయి. ఇక మిగతా ఇవి దాకా వెనకాల కలర్ఫుల్ లైట్లు ఉన్నాయి కదా, అవన్నీ పోయినాయి. సో ఇప్పుడు మనమైతే పైకి పోతున్నాం. మీకు చెప్పినా కదా పైనుంచి ఒక వ్యూ ఉంటుందని. సో పైనుంచి వ్యూ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. మనం పొద్దుగాల లేవగానే అది చూసుకోవచ్చు. కానీ అది చూడాలంటే కొంచెం టైం పడుతుంది నాకు తెలిసి. ఇప్పుడు అవుపడేటట్టుంది, కొంచెం చీకటి ఉంది ఇక. కొంచెం తెల్లారితే అవుపడుతుంది. బాయ్. ఇక్కడ కొద్ది దూరం నడితే మోసొస్తుంది, ఎందుకంటే ఎక్కుడు కదా. ఈ కొసలకు అడుగు వేయొద్దట, మధ్యలో వేయాలట. కొస్స సో ఇదైతే పైనుంచి వ్యూ అనమాట. ఇదైతే మొత్తం పైనుంచి వ్యూ చూడండి. పైనుంచి సూపర్ ఉంది నైట్ టైంలో. నిజంగా ఓ అమ్మ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన చిన్న మోస వస్తలేదు, మోసకే అడ్డం పడతట్టున. వాడేమో ఉరుకుతా ఉండు, పా అంటుండు.
నేను కొంచెం దూరం రాగానే నా పని ఖతం. ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తారు కదా, ఇదే అనమాట ఇక్కడి నుంచి మొత్తం సిటీ వ్యూ. ఇక్కడి నుంచి వెళ్ళి మనం కింద అవి ఉన్న ఒక పల్లెటూరిని మొత్తం చూడొచ్చు. కొంచెం అంటే ఇది చెప్తేగా కొంచెం కొంచెం పొద్దుగాల అవుతుంది కదా, లైటింగ్ ఇట్లా వస్తుంది. అప్పుడు చూసినాం అనుకో ఇక్కడ మనకి ఏమో పడదు, మొత్తం పొగలే పడతాయి. సో అది కూడా మీకు కొంచెం తెల్లారగానే నేను చూపిస్తాను. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:40 అవుతుంది అనమాట. 4:50 రైట్. సో 4:50కి ఇక్కడికి ఒక జీప్ వస్తుంది. ఆ జీప్లో మనం పోయి 1 అవర్ జర్నీ చేస్తాం అనమాట. 1 అవర్ జర్నీ చేసి కొలుక్కుమల పోయి అక్కడి నుంచి ట్రెక్ చేసి మన సన్ రైజ్ పాయింట్కి అయితే పోతాం. అక్కడి నుంచి కూడా సూపర్ ఉంటుంది. సో ఇది చిన్న కొలుక్కుమల అని చెప్పొచ్చు. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కొంచెం లైటింగ్ రావాలన్నమాట. లైటింగ్ వస్తే మస్తు అంటే మస్తు ఉంటుంది. లైటింగ్ వస్తే నేను చూపిస్తాను. తెలిసి 4:50కి అట్లా పోతామంటాడు. మేము పోయే టైంకి లైటింగ్ రాదేమో. మేము మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, సో 8 వరకు వచ్చేస్తాం. 8 వరకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామంట. సో 8కి ఇక్కడికి వస్తే అప్పుడు వ్యూ మస్తు అవపడుతుంది. సో మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మీకు అది చూపిస్తా. సో ఇప్పుడు మన వెనకాల ఉంది కదా, ఇది జీప్ అనమాట. జీప్ ఇప్పుడే వచ్చింది. ఈ జీప్లోకి వెళ్ళి మనం అక్కడికి పోతాం. ఈ జీప్లో మొత్తం గంట జర్నీ అంట. ఈ గంట జర్నీలో మనం అన్నీ చూసుకుంటూ పోదాం. మీకు ఇప్పుడు కొంచెం చీకటి, ఇంకా తెల్లారలేదు. సో ఎప్పుడు తెల్లారదో తెలియదు. సో ఇలా పోయేటప్పుడు అయితే మంచి మంచి వ్యూస్ వస్తే మీకు చూపిస్తా. సో ఇప్పుడైతే నేను జీప్లో ఉన్నా. మన జర్నీ అయితే ఇక్కడితోటి స్టార్ట్ అవుతుంది. గంట సేపు ఈ జీపులో కూర్చొని పోవాలంట. వామ్మో, నాకైతే ఘోరంగా అంటే ఘోరంగా సలిపెడుతుంది. ఉత్తిగా నిలబడితేనే సలిపెడుతుంది నాయన. అంటే ఇప్పుడు దీంట్లో పోతుంటే ఇంకా సలిపెడుతుంది. అతను నేను ఇట్లా వీడియో తీస్తున్నా అంటే నాకు ముందు సీట్ మొత్తం నాకే ఇచ్చిండు. ఇప్పుడు ఈ ముందు సీట్లో ఒక్కరినే కూర్చొని పో, మంచిగా మొత్తం చూడు అని చెప్పిండు. అందుకని ఇక మంచిగా ఒక్కరినే కూర్చున్నా. మొత్తం ఈ రోడ్ కొంచెం మంచిగా లేదు. అంటే కొంచెం ముందుకు పోతాం కదా, అప్పుడు కొంచెం బాగుంటుంది. కానీ ఇప్పుడు మరీ అంత బాగాలేదు. కొంచెం గుంతలు బింతలు, గుంతలకి వెళ్ళిపోతున్నాము. నైట్ కాదు పొద్దుగాలనే 4 గంటలకి. చూడండి ఇక్కడైతే మనకు చాలామంది ఉన్నారు. అంటే మన రూమ్ కంచెల్లి, మనం ఉన్న టెంట్ కంచెల్లి కొద్ది దూరం వరకు బాగానే ఉంది. ఇక దాని తర్వాత మొదలైంది అంటే చాలా కొంచెం పోవాలన్నమాట. ఇక్కడ అయితే సో ఇక్కడ పోవాలంటే అదేంటి జీప్ సఫారీ 2 ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇలా మనకి ఏది కావాలో అది చూసుకోవాలి. అది చూసుకొని లోపలికి పోవాలి. ఇవి అయితే వీళ్ళే చూసుకుంటారు. అంటే మనం తీసుకుంటాం కదా, అలానే ఉంటుంది. ఇక్కడైతే జీప్ దోలుతారు కదా, సో జీప్ దోలే వాళ్ళందరూ ఎంట్రీ టికెట్లు తీసుకోవాలి. సో ఆ ట్రెక్కింగ్కి సో ఎంట్రీ టికెట్లు తీసుకొని పోవాలన్నమాట. నిజంగా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నా నోట్లోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి. నాకు తెలిసి మీకు అవపడుతున్నాయి, అవపడట్లేదు తెలియదు. కానీ నేను ఇట్లా మాట్లాడుతుంది నాకే అవపడుతుంది. నా పొగలు నాకే అవపడుతున్నాయి. సో బాగుంది. మామూలు అంటే మామూలు ట్రాఫిక్ లేదు. చూడండి అసలు ఇక్కడ మొత్తం అటు ఇటు అన్నీ.
ఇంత ట్రాఫిక్లో ఎట్టపోతారో ఏమో. ఇప్పుడైతే ఇంకా తెల్లారట్లేదు. మళ్ళీ అయినాయి. కొద్ది దూరం పోతానే ఆగుతానే, కొద్ది దూరం పోతానే ఆగుతానే. ఇట్లా కొద్ది కొద్దిగా పోతే లేట్ అవుతుందని మా డ్రైవర్ సాబ్ ముందే కనుక్కొని మమ్మల్ని నడిపిస్తుండు. సో లేట్ అయితే మళ్ళీ మనం పోలేం కదా. మనం ఇంకొంచెం తొందర వచ్చి ఉంటే, అంటే మనం 4:40కి బయలుదేరినాం కదా, 4:40 కాకుండా 4కి అట్లా బయలుదేరితే ఇంత రష్ ఉండదు. సో అప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. నాకైతే ఘోరంగా మొస్తుంది. పైకి ఎక్కాలి కదా, సో ఇది ఫ్లాట్గా లేదు. ఫ్లాట్గా ఉంటే ఎంత దూరమైనా నడుచుకుంటూ పోవచ్చు, కానీ ఇట్లా పైకి ఉంటే మాత్రం. గైస్ ఇక్కడైతే నైటు మా జీప్ సాగు ఏం చెప్పినాడు, నేను జీప్ కాడ ఉంటా, మీరైతే ఇళ్ళకి పోండి, ఇట్లా స్ట్రేట్ పోండి అని చెప్పిండు. ఈ స్ట్రేట్ పోయి రైట్ పోవాలంట. ఒక లైట్ పెట్టినా కానీ చెట్లకి వెళ్ళి పోతున్నాం. ఇక్కడ లైట్ పెట్టినా ఏం పడట్లే. చూడండి, ఈ చీకట్లకి వెళ్ళి పడి ఏ రైట్కి పోవాలి, దయ్యాల కాడి పట్టుకొచ్చిండు. ఓ కథ కార్ఖానం మొత్తం దయ్యాలమయం. సో ఏది పెట్టాలి, ఏం చేయాలి, ఫ్లాష్ ఆన్ చేసినా కూడా నేను అవ్వబడట్లేను. ఇంకెప్పుడు తెల్లారుతారా నాయన. సో చూస్తారు కదా, వ్యూస్ అయితే సూపర్ ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నన్ను ఇక్కడ ఫోటోలు దింపడానికి ఎవ్వరు లేరు, నాకు నేనే దింపుకోవాలి. ఇక్కడ రూట్ కూడా మస్తు ఉన్నది అనమాట. ఇంకా కొంచెం తెల్లారాలి, మనం ఆ మేఘాలన్నీ కమ్ముకొని ఉంటాయి కదా, సో ఆ వ్యూ చూడాలంటే ఇంకా కొంచెం తెల్లారాలి. కానీ ఎంతవరకు ఎంత టైంకి తెల్లారుతుందో మనకి అంత ఐడియా లేదు కదా. సో అతనైతే 7 గంటలకు మళ్ళీ రిటర్న్ రాండి అని చెప్పిండు. ఏడంటే ఇప్పుడు 5:45 అవుతుంది. మళ్ళీ 7 గంటలకి మనం రిటర్న్ వెళ్ళిపోవాలి. సో ఐ థింక్ 7 గంటలకైతే మనం సూపర్ వ్యూ అంటే సూపర్ వ్యూ దొరుకుతుంది మనకు. అయితే మనకు కొత్త ఫ్రెండ్ కలిసింది. హాయ్. What did you just say?
ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బుక్గా అయిపోయారు అనమాట. ఎందుకంటే సన్ అయితే అసలు రాలేదు, టైం అయితే అయిపోయింది. సో మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా సన్ రైజ్ చూడలే, అందరు దానికోసమే వచ్చారు, కానీ అందరు మిస్ అయిపోయారు అనమాట. సో ఇలాగైతే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఒక ఫోటో తీసుకో జీబీదే అని చెప్పిండు. సో ఆ జీబీది అయితే నేను ఒక ఫోటో తీసుకున్నా. ఇప్పుడు ఇక మన ఇలా దోలాడుకోవాలి, మనం ఫోటో తీసుకున్న జీబీ ఏడున్నదో. ఇందుకే అనుకుంటా ఆయన ఫోటో తీసుకోమన్నాడు. మంచిది ఫోటో తీసుకొని సో ఇంత ఘోరం అయితే ఆయన అస్సలు అనుకోలేదు. ఎంత కష్టపడి సన్ రైజ్ కోసం వస్తే మన సన్నే లేడనమాట, మోసం చేసిపోయిండు. సో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గుంతలల్లా ఈ బింతలల్లా ఇంత పడి వచ్చినాం దాన్ని చూద్దామని. ఉన్న వెనకాల కూడా ఇక్కడే కాదు, వీళ్ళు చాలా మంది వచ్చారు ఇక్కడికి చూద్దామని. కానీ ఒక్కడ కూడా అందరూ మొత్తం తెల్ల మొక్కలు తెచ్చుకొని పోతున్నారు. ఇది సంబరే, కానీ దేవుడు మరి సూర్యుడు రాలేదు, వస్తే బాగుండు. దానికోసమని వర్క్ అది కూడా క్యాన్సిల్ చేసుకొని మున్నార్కి వచ్చిన, ఓన్లీ సన్సెట్ సన్ రైజ్ చూద్దామని. కానీ బొక్క మీద బొక్క. ఇప్పుడు మళ్ళీ ఈ గుంతల దారి అంతా గుంతలమయం. ఇది నడుస్తుంటే మళ్ళీ పొద్దుగాల 4 గంటలకు లేచిన, ఎన్నడైనా 10-11 గంటలకు లేచేటోని, కానీ 4 గంటలకు లేచిన దాన్ని చూద్దాం, మంచిగా ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం, మంచిగా చూద్దామని నేచర్ని ఆస్వాదిద్దామని వస్తే నేచర్ పెద్ద బొక్క పెట్టింది. ఇంత ఘోరం అయితే అని అస్సలు అనుకోలేదు. ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, పాపం పిల్లలకు తెలవదట్టుంది అది రాదని. ఇప్పుడైతే పోతున్నాం. పోయేటప్పుడు వీళ్ళు బండిని స్టార్ట్ చేయట్లేరు. సో డైరెక్ట్ కిందికే ఉంటుంది కాబట్టి అట్లా వేసుకొని పోవడే. అని వేసడాలు బీసడాలు లేవు, మనకు ఇంధనం కూడా ఆదా అవుతుంది కదా. అందుకని ఇక్కడ ఇదనే ఈ మాదేదనే కాదు, ప్రతి ఒక్కటి స్టార్ట్ చేయకుండానే ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోతాను. మనమైతే కొంచెంసేపు సైడ్ కాపిండు, సైడ్ కాపితే ఇటు పోయి కొంచెంసేపు ఇలా తిరుగుదాం. నేను అది ఇప్పేసిన ఇల్లాగడాక అది వేసుకున్నా, అది ఇప్పి ఇప్పుడు ఇల్లాగా పోతున్నా. ఇల్లా పోయి అమ్మ సూపర్ నది, ఇలా ఎంజాయ్ చేయాలి కొద్దిసేపు. అంటే ఎక్కువసేపు కాదు, కొద్దిసేపు అలా అలా టీ గార్డెన్లో ఎంజాయ్ చేసి వద్దాము. ఇక్కడి నుంచి ఎంత బాగుందంటే ఓ మై గాడ్. ఇప్పుడు ఇక్కడ నేను టీ ప్లాంట్స్ గురించి కొంచెం చెప్తా మీకు, ఒకసారి వినండి. కొంచెం పైకి పోతున్నా. ఇగో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, సో తెంపి చూపిస్తా. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫస్ట్ది ఉంది కదా, ఫస్ట్ది ఏమో లైట్ది ఇది ఉంది కదా, సెకండ్ది ఇది సెకండ్ది ఏమో మీడియం టీ, థర్డ్ది చూసిర్రా, థర్డ్ది ఇది స్ట్రాంగ్ టీ. సో ఇట్లా 3 డిఫరెన్స్ ఉంటాయి ఒక్క దాంట్లో, లైట్, మీడియం, స్ట్రాంగ్. సో 3 అంటే 3 డిఫరెన్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క లిఫ్ట్ని ఒక్కొక్క దానికి వాడతారు. చూపిస్తారు ఇంకా చాలా ఉంది కదా. అయితే కొంచెం ట్రాఫిక్లో చిక్కపోయినాం. అంటే ఇక్కడ అన్ని జీప్లన్నీ ఒకేసారి ఆగిపోయినాయి. సో ఎందుకో తెలియదు. ఇక్కడ జీపులు కింద పెట్టేటప్పుడు కూడా వీళ్ళు ఆఫ్ చేసేటువంటి సార్ ఇట్లా డౌన్ కదా. సో అందుకని అలా 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 ఇంతకుముందు కూడా చెప్పినా కదా. సో అట్లా అలా 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 వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చూపిస్తాం.
సో గాయ్స్ ఇప్పుడు మనమైతే జిప్ ప్లేన్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం మున్నార్లా. సో అక్కడ అనమాట టికెట్ ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ పోయి మనం పోదాం. 600 మీటర్స్ అంట. ఎంత లాంగ్ ఉంటుందో చూసి కొంచెం ఎంజాయ్ చేద్దాం. అక్కడ కొంతమంది ఉన్నారు. మనం జీప్లో వచ్చినాం కదా వీళ్ళతోటి. సో వీళ్ళతోటి కలిసి అక్కడికి పోతాం. చూద్దాం ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్. లెట్స్ టేక్ ఇట్. నాకైతే కొంచెం ఎందుకో భయం అవుతుంది. టికెట్ అయితే ధైర్యంగానే తీసుకున్నా, కానీ టికెట్ తీసుకున్నాకైతే కొంచెం భయం అవుతుంది. ఎట్లా ఉంటుందో ఏమో అని కొంచెం హల్కాసా. అంటే అప్పుడప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. భయమైనా పర్లేదు. చూస్తారు కదా 500 దీనికి. 500 మనం ఎంత దూరం పోతాం, 5 నిమిషాలన్నా ఉంటుందో ఉండదో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటి సామాన్లకి ఇట్లా పెడతారు. సామాన్లు పెట్టుకొని పోవడే. అంటే కింద పడని దెబ్బలు ఏం తాగకుండా కింద పడని నేను, కానీ అట్లా కొంచెం మన సేఫ్టీ ఉండాలి కదా. సేఫ్టీ బ్రో, సే హాయ్. ఓ బ్రో అనమాట. ఇప్పుడు మొత్తం లాగులకు పెడతాడు. అబ్బో మొత్తం టైట్ చేసి పడేసాను అనమాట సేఫ్టీ కోసం. చూడాలి మరిగా. మనకిప్పుడు అది పెడతారు. అది పెట్టి పెట్టండి. చూసారు కదా పైన పెట్టి అంత అయిపోయింది పెట్టుకుండే. సో there is a breaker to slow down your speed. Okay. If the breaker comes hit, you feel little bit dull. ఓకే So భయపడాలి. ఓకే తెలుగా. సో మనకైతే కొంచెం పోయినాక అక్కడ వెనక మనల్ని స్లో చేద్దానికి ఒక బ్రేక్ వచ్చి గుద్ది పడేస్తుందంట. అది గుద్దినప్పుడు భయపడొద్దు. భయపడడం మంచిగా కూడా అంటుండు. నేను భయపెడతా కానీ భయపడను. సో మంచిగా ఉండాలి. Sit down. ఓకే Sit down. On the rope, up your legs, lean back. You can leave the hand. Okay. Nothing will happen. Okay, bye bye bro. ఓకే. సో మనం పోతున్నాం స్పీడ్గా. తిరుగుతుంది. సో ఇదైతే చాలా బాగుంది. గాల్లో తేలినట్టుంది. నాకు చాలా బాగుంది. చూడండి గాయ్స్, గాల్లో పోతున్నా నేను. ఇటు తిరిగే. సో మస్తున్నదే. ఫస్ట్ టైం అయితే రోప్ ఎక్స్పీరియన్స్ చూడండి. మన బ్రేక్ ఎప్పుడు వచ్చి గుద్దుతుందో అని భయం అవుతుంది. బ్రేక్ వచ్చి గుద్దినా ఏదొచ్చి గుద్దినా పరకే పడదు. బ్రేక్ గుద్దుతలేదు. బ్రేక్ గుద్దే ఫాల్తు మొక్కన్నా ఫాల్తు అమ్మ వస్తుంది. బ్రేక్ వస్తుంది. సో కొంచెం మనకు గుడ్డలో మీద అనమాట. ఏం కాదు. సో నార్మల్, మరి అంతేం లేదు, కొంచెం నార్మల్గా ఉంది. ఓకే. సో ఇట్లుందనమాట. అమ్మ మా అంటే ఒక 5 నిమిషాలు కూడా తగ్గలేదు. అంతా ఒక నిమిషం ఉంది. ఇక కరెక్ట్ నిమిషం 2 నిమిషాలు అంతే. కాకపోతే ఇక నిమిషమే ఏం చేయాలి. ఇక ఫస్ట్ టైం కాబట్టి అట్లా ఎక్స్పీరియన్స్ చేద్దామన్నట్టు చేసిన. బాగానే ఉంది. మీరు ఒక్కసారి చేయొచ్చు. అంటే కొంచెం దూరం అయితే బాగుంటుంది. సో ఇది కూడా బాగానే ఉంది. సో గాయ్స్ మొత్తానికైతే మన జర్నీ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. సూర్యుడు చూడండి అక్కడ పోయినప్పుడేమో రాలేదు. ఇగో ఇక్కడికి వచ్చినాక మెరుస్తాడు దగ.
సో ఇదేదో అక్కడ వచ్చుంటే మంచిగా సన్ రైజ్ చూసేటోళ్ళం, కానీ మిస్ అయిపోయినాం. కానీ ఏం చేస్తాం చెప్పండి, ఇక అప్పుడప్పుడు ఇట్లయితండి. మీరు మాత్రం వచ్చేటప్పుడు పక్కా చెక్ చేసుకోండి. అది ఉంటుంది అంటే మనం ఇక చెప్పలేము కదా, అది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదో తెలియదు. నేనైతే స్టే ఇప్పుడు మాది స్టే కింద అనమాట. సో అటు సైడ్ ఉంది స్టే, కింద ఉంటుంది. సో క్యాంపింగ్ అనమాట. క్యాంపింగ్ డేలో మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపెట్టినా కదా, సో అదే ఈ వీడియో మొత్తం చూసారు కదా. వీడియో ఎట్లుందో పక్క కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మున్నార్ వస్తే సూర్యనెల్లి విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ క్యాంపింగ్లు కూడా బాగున్నాయి. ఇక్కడ క్యాంపింగ్ సెట్లు మొత్తం ప్యాకేజ్ టైప్లు ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ సోలో వచ్చిర్రు అనుకో, మీకైతే కొంచెం ఖర్చు ఎక్కువే ఛాన్స్ ఉంది. నేను కూడా సోలోనే వచ్చిన. సో మ్యాక్సిమం గ్రూప్ తోటి వద్దని ట్రై చేయండి, ఎందుకంటే గ్రూప్ తోటి వస్తే మీరు చార్జెస్ని అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద నుంచి వెళ్ళి పైకి సూర్యనెల్లి నుంచి వెళ్ళి ఈ క్యాంపింగ్ సైట్ కాడికి రావడానికి నాకు అక్కడ 130 తీసుకున్నాడు. అదే మేము ఒక 3-4 ఉంటే వాళ్ళకి కూడా సేమ్ ఛార్జ్. సో ఛార్జ్ ఏం పెరగదు అంతే, దాన్ని మంచిగా మనం షేర్ చేసుకోవచ్చు. కానీ సోలో ఉంటే ఎంతున్నా అని మనం ఒక్కలమే పెట్టుకోవాలన్నమాట. సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో పక్క కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కా చేయండి. సో నేనైతే వీడికి పోయి మంచి సంచడు దాన్ని పొద్దుగా లేచిన, మొక్కం కడుక్కోలే, అసలు ఏం కడుక్కోలే, లేచినా ఇది వేసుకున్నా, చలో పోయి జీప్లో కూర్చున్నా. కానీ ఏం చెప్తాం ఇక అప్పుడప్పుడు అయితే బాయ్ మరిగా.